ఆధ్యాత్మిక మిత్రులారా, ఆదికవి వాల్మీకి శ్రీమద్ రామాయణంలో పాత్రల చిత్రణ అత్యద్భుతంగా చిత్రీకరించారు. నాయకీ నాయకులైనటువంటి సీతారాములు ప్రపంచ ప్రజల హృదయాన్ని ఆకట్టుకోగలిగారంటే వారి యొక్క అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని మహర్షి ఎంత అద్భుతంగా చిత్రీకరించారో తెలుస్తుంది. వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రులు విష్ణువు అర్హతకు కావలసిన వేద విద్యకు వారిద్దరిని ఎంచుకున్నారంటేనే తెలుస్తుంది వారి యొక్క ఔన్నత్యం ఏంటో. అంతేకాకుండా వేలాది సంవత్సరాలుగా ప్రపంచ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా వారు నిలిచిపోయారంటేనే వారి యొక్క గొప్పతనం ఏంటనేది మనకి తెలుస్తుంది. ఇక భరత లక్ష్మణులు ఉపనాయకులు. నిజంగా వారి ఇద్దరిని ఎంత అద్భుతంగా ఉంటారంటే వారు భరతుడి గురించి వశిష్ఠ మహర్షి జనకులే ఆయనను పూర్తిగా అవగాహన చేసుకోలేకపోయారు అంటే, అంతేకాకుండా ఆయన చెప్పిన దాన్ని ఎలాగ రాముడికి వివరించాలో కూడా అర్థం కాకుండా ఉంది అంటే, ధర్మసారమే భరతుడని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా కొనియాడారు అంటే ఎంత అద్భుతమైనటువంటి చిత్రణ అది. ఇక లక్ష్మణస్వామి ఆయనంత సేవా దృక్పథం ఇంకెవ్వరికీ లేదు. రామునికి నమ్మిన బంటు ఎవరయ్యా అంటే లక్ష్మణస్వామి. ఆయన తన సర్వస్వాన్ని కూడా త్యాగం చేసి తన అన్నగారి కోసం, అసలు తమ్ముడంటే ఇలా ఉండాలి అని ప్రపంచ ప్రజలందరికీ చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి లక్ష్మణస్వామి. ఇక దశాననుడు, దశరథుడు మహత్వాకాంక్షకు ప్రతిరూపాలు వారు. అయితే దశరథుని అదృష్టం ఏంటంటే వశిష్ఠ మహర్షి వంటి రాజగురువు, కౌశల్య, సుమిత్ర, కైకేయి వంటి రాణుల అండ, సుమంత్రుని వంటి మంత్రాంగం చేసే మంత్రి ఆయనకు ఉన్నారు. కాబట్టి ఆయన ప్రతిష్టకు కళంకం రాకుండా వీరు కాపాడగలిగారు. దశాననుడు ఆ మహాయుగం నాటి, త్రేతాయుగం నాటి పరిస్థితులు ఆయన్ని నిరాదరణకు గురి చేశాయి. దశ విధాలుగా భావ వ్యక్తీకరణ చేసే ఆయన భావాలు ఆయనకు ఎవరి నుంచి ప్రోత్సాహం లభించకపోవడంతో ఆయన బ్రహ్మత్వాన్ని వీటించి ఇటు శూద్రత్వాన్ని, వైశ్యత్వాన్ని, క్షత్రియత్వాన్ని అవలంబించవలసి వచ్చింది. ఆయన యొక్క మహత్వాకాంక్ష కుబేరునికి సైన్యాధిపతిగా, కుబేరుని వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచమంతా విస్తరించినటువంటి లంకేశ్వరునిగా,
ఇక రాక్షస రాజుగా రావణ బ్రహ్మగా ఇలా అతను తన భావ వ్యక్తీకరణ దశ విధాలుగా మారడం వల్ల దశాననుడిగా పారిపోయాడు. అంతేకాకుండా ఆయనకి ఏ ఒక్కరి నుంచి కూడా ప్రోత్సాహం లభించలేదు. ఆయనకు ప్రోత్సాహం లభించిందల్లా తండ్రి విశ్రవుని ఆశ్రమానికి వచ్చిన కన్యాకుమారి ద్వారానే కొంత ప్రోత్సాహం ఆయనకి లభించింది. తర్వాత పుత్రుని అయినటువంటి మేఘనాథుని అండ ఉన్న సోదరుడైనటువంటి కుంభకర్ణుడి తోడు ఉన్న వారు కూడా ఈయన లోపాలని వివరిస్తూ ఉండేవారు. దానితో దశాననుడు అందరి ముందు కూడా ఆ కళంకం తెచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా దశరథుడు కీర్తి ప్రతిష్టలను పొందితే దశాననుడు అందరి నిరాదరణకు గురై ఇటు శూద్రత్వాన్ని, అటు వైశ్యత్వాన్ని, అటు క్షత్రియత్వాన్ని కూడా ఆయన అనుసరించవలసి వచ్చింది. ఇక వాలి సుగ్రీవులు దేవేంద్ర సూర్య ఉపాసకులు. ఇద్దరు మహావీరులు, ఒక్కొక్క రంగంలో అద్భుతమైనటువంటి ఇది కలవారు. వాలిని మించిన పరాక్రమవంతులు అసలు ఆ యుగాల్లోనే ఎవరూ లేరు. ఇక సుగ్రీవుడు భూమండలం అంతా తిరిగి భూగోళంలోని అన్ని పరిస్థితులను కూడా చక్కగా వివరించగలటువంటి మహాజ్ఞాని. వాల్మీకి మహర్షి మన పిల్లలకు నేర్పుకునేటటువంటి అనేకమైన విజ్ఞానాన్ని మనకు అందించారు. దురాక్రమణదారులు మన దేశంపై దాడి చేసినవి మన చరిత్ర కాదు. వాల్మీకి మహర్షి చెప్పినటువంటి విషయాలని మన పిల్లలకు చరిత్రగా రావలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక కొన్ని పాత్రలు వర్షం వచ్చే ముందు మెరుపు మెరిసినట్టుగా వచ్చి తమ సందేశాన్ని ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ వాటిని అనేక సార్లు గుర్తు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. మీకు అహల్యామాత అయితేనేమి, అనసూయామాత అయితేనేమి, శబరిమాత అయితేనేమి, స్వయం ప్రభ అయితేనేమి, వారు ఉన్నది కొంత సమయం అయినా వారి ద్వారా మనకు అందించినటువంటి జ్ఞానము మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు అందించారు. చిన్న చిన్న పాత్రల ద్వారా కూడా వాళ్ళు ఎంతెంత జ్ఞానాన్ని వాళ్ళు అందించారు చూడండి. ఇక జటాయువు, సంపాతి, సురస చిన్న పాత్రలే, కానీ తక్కువ సమయం ఉన్న వాళ్ళు ఎంత ఆనాటి సమాజానికి ఏ సమయంలో ఎలా ఉపకరించాలో వీళ్ళు మనకి చూపిస్తారు. ఇక విభీషణుడు కావచ్చు, జాంబవంతుడు కావచ్చు, గుహుడు కావచ్చు, వాళ్ళు ఉన్నది కొంత సమయం అయినా కానీ వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి పాత్రలో మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా మనకు మానవ చరిత్ర ఇది. మన
ప్రాచీన యుగాల నాటి మానవ చరిత్ర ఇది అని మనకు తెలియవలసినటువంటి దాన్ని మనం ఎంత నిరాదరణ చేశామో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. వీటిలో ఎన్నెన్ని సత్యార్థాలు దాగి ఉన్నాయో చూసుకుంటూ ఉంటుంటే మనకి ఇదా మన చరిత్ర అనేటటువంటి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఇక కైకేయి, మందర, శూర్పణఖలు ఎంత నిరాదరణకు గురయ్యారంటే చెప్పలేం. కొన్ని రామాయణాల్లో రావణ కైకేయులను చిత్రించిన తీరు చూస్తుంటే భయం వేస్తుంది. మనకి ఆదర్శ గ్రంథమైనటువంటి రామాయణంలో ఇంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయంటే ఎంత చిత్రం. ఇప్పుడు మనం ఎటువంటి సమాజంలో ఉన్నామంటే మంచి కన్నా చెడును త్వరగా తీసుకునే సమాజంలో ఉన్నాం. వాళ్ళే ఆ తప్పుగా చేయగలండి, మనం తప్పు చేస్తే నష్టం ఏంటి అనే వెకిలి మనస్తత్వం ఈ మెకాలే విద్యా విధానం ద్వారా అందరిలోనూ వ్యాపించింది. ఆయన ప్రతి ఒక్క పాత్ర ద్వారా ఎంతో అద్భుతమైనటువంటి విషయాల్ని వాల్మీకి మహర్షి మనకు అందించారు.